కొన్నిసార్లు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అది నీ వ్యాపారాలు కావచ్చు, బంధాలు కావచ్చు, పరిచయలు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, నీ వివాహ జీవితాలు కావచ్చు, లేదా కొన్నిసార్లు నీ ప్రయత్నాలు కావచ్చు, అటు తిరిగి పాపం అది బయటకు వచ్చే ప్రయత్నంలో నీ బాగా అన్ని ట్రై చేసిన తర్వాత వర్కౌట్ కాకపోతే కదా ఏం చేస్తుంది అంటే ఫ్లో పెంచుతుంది కదా, స్పీడ్ పెంచుతుంది కదా. స్పీడ్ పెంచి ఒక్కసారి ఇట్లా లాగడం ట్రై చేస్తే ఏమవుతుంది చెప్పండి? గాయమవుతుంది. ఈరోజు నీ బంధకాల్లో కానీ, నీ యొక్క దేవుడు కట్టివేసిన ప్రాంతంలో దేవుడు నేను అక్కడికి తీసుకొచ్చి ఆయన టైంలో, ఆయన దర్శన కాలంలో విడిపించాలని దేవుడిని ఏ ప్రాంతంలో కట్టేశాడో, దేవుడు కట్టేసిన ప్రాంతంలో నువ్వు ఎంత విడుదల పొందాలని ప్రయత్నించినా గాయమే మిగులుతుంది కానీ, నష్టమే మిగులుతుంది కానీ, నీకు విడుదల రాకపోయిన పరిస్థితులు ఉండిపోయావా? ఎంత ప్రయత్నించి ఇంకా నష్టపోతున్నావా? ఇంకా నీ డబ్బు వృధా అయిపోతుందా? నీ ఆరోగ్యం పెడితే కూడా వర్కౌట్ అవ్వట్లేదు, నీ ఇన్ఫ్లుయెన్స్ పెడుతున్నావు వర్కౌట్ అవ్వట్లేదు. ఇలా అన్ని ప్రయత్నాలు చేసి కూడా ఏది వర్కౌట్ అవ్వకుండా అన్ని ప్రాంతాల్లో నథింగ్ ఈజ్ వర్కింగ్. దేవుడు ఆ దారిలో ఆయన వచ్చి ఎవరిని వాడుకొని రేంజ్లో నిన్ను వాడుకోవాలని ఆశపడి ఆ గాడిద పిల్ల గురించి ఒక ప్రవచనాలు ఎదురు చూస్తూ ఉంటే నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని లాగినా, ఎన్ని పీకినా, ఎన్ని కష్టపడ్డా అక్కడ కట్టేసి పెట్టిన దేవుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోకుండా ఆపేస్తాడు. ఎందుకు తెలుసా? అక్కడ కట్టేసి ఎందుకంటే నీలో కోపం రావద్దని, నీలో కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కొన్నిసార్లు కట్టేస్తాడు, కొన్నిసార్లు అహంకారాన్ని, ఈగోని కంట్రోల్ చేసుకోవడానికి కట్టేస్తాడు, కొన్నిసార్లు గ్రీడ్ నీలో కక్కుర్తి ఉంటుంది కదా, దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఏం చేస్తాడు? చేతులు కాళ్ళు కట్టేస్తాడు. కొన్నిసార్లు ప్రజలకు నేను ఏందో చూపిస్తా అనుకున్న దాన్ని కూడా ఏం చేస్తాడు? కట్టేస్తాడు. సాతాను తీసి వదిలేడు, బంధించిన ప్రాంతాలను తీసి విడుదల ఇవ్వడు. 33-30 కలిసి చూద్దాం. ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. ఎందుకు విప్పుతున్నారు అన్నదంట. 34 మనం చెప్పాల్సిన మాట ఏంటండి? అందుకు వారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. ఎవరి పేరు చెప్పాలి? యేసు ప్రభువు పేరట ఆ గాడిదకు విడుదల కలుగును గాక. పేతురు యోహాను అన్నారు, వెండి బంగారము మాది లేదు కానీ యేసు నామం పేరట స్వస్థత కలుగును గాక.